ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 29. ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పెను. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. గోడలు కాల్చబడి ఉండుట వలన అచ్చట చెత్త పడి ఉండుటను నెహెమ్యా చూచెను. బలమైన గోడ కట్టబడవలెననిన మొట్టమొదట చెత్తంతటినీ తీసివేయవలెను. ఈ చెత్త మానవ కల్పితములైన పద్ధతులను, ఆచారములను, అలవాట్లను సూచించుచున్నది. దేవుని పని బలముగా జరగవలెననిన మనము చెత్తనంతటినీ తొలగించవలెను. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు. అనేక స్థలములలో ప్రజలు దేవుని వాక్యమును నిర్లక్ష్యపెట్టుచున్నారు. వారు దేవుని వాక్యము నుండి కాక తమ పితరుల నుండి నేర్చుకొనిన మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములు, అలవాట్లను పట్టుకొని వేలాడుచున్నారు. దేవుడు కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని బోధకులుగాను ఏర్పరచుకొనెను. ఆయన వారిని పిలిచిన ఎడల వారిని నియమించుకొని సిద్ధపరచుకొనును. కొన్ని సంఘములలో స్థానముల కొరకు ఆశించిన వారు దేవుని ఇంటిలో కలహములు, విభజనలు, గుంపులు అను చెత్తను తీసుకొని వచ్చుట చూచుచున్నాము. ఈ చెత్త అంతటిని తొలగించితేనే తప్ప దేవుని వాక్య ప్రకారమైన ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించిన దేవుని పని స్థిరపరచబడదు. దేవుని పని విస్తరించిన ఎడల మనము కోరినన్ని పర్యాయములు సహవాసమునకు రాలేకపోవచ్చును. ఇది దేవుని మందిరములో బలహీనతను తీసుకుని వచ్చును. ఈ బలహీనత ఒకరి ఎడల ఒకరు భేదభావము కలిగి ఉండుట అను చెత్తకు కారణమగును. ఈ కష్టమును జయించుటకు మనము సహవాసముగా కూడి వచ్చుటకు ఎక్కువ ప్రయత్నము చేయవలెను. పరిశుద్ధ సమాజ కూడికలు, ప్రత్యేక కూడికలు ఆయా సమయములలో ఏర్పాటు చేయుటకు గల కారణము మనము సహవాసంగా కూడి వచ్చుట కొరకే. ఆ విధముగా మనము వేరుగా ఉండుట అను కష్టమును జయించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.